మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారని మనకు తెలుసు. రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు నుండి. అప్లై చేసుకోవడానికి ఎప్సెట్ ఎగ్జామ్ రాయడానికి ఎంపీసీ స్టూడెంట్స్ కానీ బైపీసీ స్టూడెంట్స్ కానీ అప్లై చేసుకోవడానికి మనకు విండో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట. ఈ అప్లై చేసుకునే ప్రాసెస్ని స్టెప్ వైజ్గా నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి మీద డిపెండ్ కాకుండా మనమే చేసుకోవచ్చు. ఈసారి చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆప్షన్ విండో అలా ఉంది అనమాట. సో ఈజీగా మనమే అప్లై చేసుకోవచ్చు. ఎవరి మీద డిపెండ్ కానవసరం లేదు. సో మీరే మీ డీటెయిల్స్ని ఎలా ఫిల్ చేసుకోవాలి, వాళ్ళ యూజర్ గైడ్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. అది ఎలా చూసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. తెలంగాణ ఎప్సెట్ స్టూడెంట్స్, ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూడండి లాస్ట్ వరకు. సో మీరు గూగుల్లో ఎలా ఓపెన్ చేయాలంటే ఎప్సెట్, సింపుల్గా ఎప్సెట్ అని టైప్ చేయండి. సింపుల్గా ఎప్సెట్ tgche.ac.in అని ఉండాలి. బట్ ఇక్కడ మన గూగుల్లో TSCH అని చూపిస్తుంది. మీరేం కన్ఫ్యూజ్ కాకండి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి, eepset.tgche.ac.in. టీజీ ఎప్సెట్ 2026 ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఇచ్చారు చూడండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టీజీ ఎప్సెట్ 2026 విల్ బీ యాక్టివేటెడ్. ఈ రోజు నుండి యాక్టివేట్ అయిపోయింది అనమాట. సో జస్ట్ నోటిఫికేషన్. అయితే ఎలా అప్లై చేయాలి అనే దానికి వెరీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇక్కడ మనకి ఇచ్చారు ఏది యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్. దీంట్లో డీటెయిల్డ్ ఇచ్చారు. ఎవరి మీద డిపెండ్ కానవసరం లేదు. ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మనమే చేసుకోవచ్చు. ఓకే, అది ఇది ఓపెన్ చేయాలి. ఫస్ట్ స్టెప్స్ అంటే చెప్తా చూడండి. స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయాలి. స్టెప్ 2 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. స్టెప్ 3 ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. నో యువర్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇలా అనమాట స్టెప్స్. ఓకే, సో ఇక్కడ యూజర్ గైడ్లా వెరీ క్లియర్గా ఇచ్చారు. నేను యూజర్ గైడ్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఎంత డీటెయిల్గా ఇచ్చారంటే అంత డీటెయిల్గా ఇచ్చారు. టోటల్ 46 పేజెస్ ఉంది. బట్ చాలా ఫాస్ట్గా నేను ఇంపార్టెంట్ ఏదో నేను అది మీకు చెప్తూ వెళ్తాను, మీరు చూస్తూ ఉండండి. ఇది ఫస్ట్ పేజ్. ఓకే, సో మీకు ఏమేమి కావాలి డైరెక్ట్గా ఇదంతా జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అవి చూసుకోండి అని ఇచ్చారు ఇక్కడ. ఇది అంటే సిస్టమ్ ఎలా ఉండాలి, నెట్ ఎట్లా ఉండాలి అదంతా ఇచ్చారనమాట. అదేం లేదు. ఓకే, ద మ్యాండేటరీ డీటెయిల్స్ రిక్వైర్డ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే మ్యాండేటరీ డీటెయిల్స్ ఏమేమి ఉండాలంటే మీ దగ్గర ఒక డెబిట్ కార్డు ఉండాలి. ఏటీఎం కార్డు ఖచ్చితంగా ఉంటుంది కదా. డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ఏది ఉన్నా సరే. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అపియర్డ్ పాస్డ్ మీకు తెలిసి ఉండాలి. హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉండాలి. అంటే మార్క్స్ మేము హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ అనమాట సింపుల్గా. ఓకే, నెక్స్ట్ లేటెస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ డిప్లొమా. మీ దగ్గర ఇంటర్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంటుంది కదా. ఓకే, ఏమంటారు హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇంటర్ హాల్ టికెట్స్ వెబ్సైట్లో మీకు తెలిసిపోతుంది. ఇంటర్ హాల్ టికెట్ ఆల్రెడీ అప్లోడ్ వెబ్సైట్లో కూడా ఉంటే దాని మీద ఏదో ఇష్యూ అవుతుంది. సో మీ కాలేజ్ వాళ్ళు అయితే మీకు ఇచ్చేస్తారు, లేదా వెబ్సైట్లో కూడా పెట్టేస్తారు, నో డౌట్. నెక్స్ట్ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ దేనికి అనేది మీకు క్లారిటీ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ 10th మెమరీ ఉన్నట్లు. హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్ ఇది ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ పేరెంట్స్ ఇది. ఓకే, బిలో 1 lakh ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి అనమాట. ఓకే, స్టడీ డీటెయిల్స్ మీకు తెలిసి ఉంటాయి కదా. 10+2 ఎస్సీ కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, స్పెషల్ రిజర్వేషన్ ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్, గేమ్స్, క్యాప్ ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఆంగ్లో ఇండియన్ ఎట్సెట్రా ఇవి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ ఉండాలి. ఓకే, ఇవి ఉండాలన్నమాట మీ దగ్గర. ఓకే, సో ఇది మోడ్ ఆఫ్ పేమెంట్. చూజ్ యువర్ నియరెస్ట్ టీజీ ఆన్లైన్ సెంటర్. ఓకే, మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూజ్ యువర్ నియరెస్ట్ విజిట్ ఎనీ ఆఫ్ ది అబోవ్ సెంటర్స్ విత్ ఇన్ ద ఫాలోయింగ్ మ్యాండేటరీ డీటెయిల్స్ లైక్. ఓకే, అక్కడ మనకు చూపిస్తుందిలేండి. ఇఫ్ యూ చూస్ పేమెంట్ యూజింగ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మనకు అక్కడ క్లియర్ చూపిస్తుంది. నేను చూపిస్తాను చూడండి. ఓకే, గ్రూప్ సబ్జెక్ట్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీకు తెలిసి ఉండాలి. నేమ్ ఆఫ్ ది బోర్డ్ తెలిసి ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కేటగిరీ సర్టిఫికేట్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇవన్నీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్లో అవసరమవుతాయి అనమాట. ఓకే, ఇది ఇక్కడ నుంచి మీకు స్టెప్స్ ఉంటాయి చూడండి. మనం స్టార్టింగ్ చూపించాను చూడండి, ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్ అని చూపించాను కదా. మీరు ఫస్ట్ ఏం చేయాలి, పే రిజిస్ట్రేషన్ ఫీ కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి, పే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ, స్టెప్ 2 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, స్టెప్ 3 ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. ఇవి కదా స్టెప్స్. సో మీకు సింపుల్ వేలో చూడండి, ఇగో ఇక్కడ రెడ్ బాక్స్ ఇచ్చారు చూడండి, బాక్స్ మీరు ఏం చేస్తున్నారు, పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేస్తున్నారు, మీరే చేసుకుంటున్నారు ల్యాప్టాప్ లేదా మొబైల్లో. ఇక చూడు బాక్స్ ఇచ్చారు, పే రిజిస్ట్రేషన్ ఫీ, రెడ్ లైన్లో బాక్స్, దాన్ని క్లిక్ చేస్తారు, పే రిజిస్ట్రేషన్ ఫీ అని క్లిక్ చేస్తారు. కింద ఇచ్చారు క్లియర్గా ఐ హ్యావ్ రీడ్, నేను అన్ని చదివానా లేదా, ఎస్ నో అంటే ఎస్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, డిప్లొమా అయితే డిప్లొమా, ఎంబైపీసీ అయితే ఎంబైపీసీ. ఓకే, నేమ్ ఆఫ్ బోర్డు, ఓకే లేటెస్ట్ సెకండ్ ఇయర్, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ మొబైల్ నెంబర్. చాలా ఇంపార్టెంట్, మొబైల్ నెంబర్ మాత్రం ఓటీపీస్ వస్తుంటాయి. కౌన్సిలింగ్ల తర్వాత మీకు బీటెక్ సీట్ వచ్చినంత వరకు అదే మొబైల్ నెంబర్ మెయింటైన్ చేయండి. ఓకే, ఈమెయిల్ ఐడి కూడా ఒక్కటే ఈమెయిల్ ఐడి మెయింటైన్ చేయండి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ రాసి పెట్టుకోండి, మీకు గుర్తుండదు, ఎందుకంటే రెగ్యులర్ యూజ్ చేయరు కాబట్టి మర్చిపోతుంటారు. కాబట్టి మీరు ఇవి రాసి పెట్టుకోండి. అండ్ కేటగిరీ ఓసీఆ, బీసీ అని మొత్తం, ఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ ఇందులో ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద డీటెయిల్ చెక్ బాక్స్ కూడా క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. ఆ పేమెంట్ క్లిక్ చేయాలి, ఇలా వస్తుంది అనమాట. ఇగో ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసినాక ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. ఇక్కడ 500 చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏమంటారు పిహెచ్ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటారు. సరే, మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా, ఇదేంది ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసిన వెంటనే ఫీ అమౌంట్ ప్రొసీడ్ టు పేమెంట్ కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారు, దాన్ని క్లిక్ చేస్తారు. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 3 అని సెలెక్ట్ చేసుకున్నారు లేండి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ పిహెచ్కి ఒకటి కదా ఫీజు. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏమవుతుంది, ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. ఓకే, ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అని డీటెయిల్స్ కనిపిస్తాయి. ఎస్ నో కనిపిస్తుంది, ఎస్ అని కొడతాం, మనం దాన్ని చూస్ చేసుకొని కొడతాం. తర్వాత ఇలా పేమెంట్ విత్ ఏపీ ఆన్లైన్ సెలెక్ట్ అండ్ ఆప్షన్ టు పే, మొబైల్ నెంబర్ పేమెంట్ తోటన్నా, లేదంటే సార్ ఏదైనా కార్డు తోటి అని అంటే ఎంటర్ కార్డు డీటెయిల్స్, కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ సివివి ఉంటుంది చూడండి, వైట్ లైన్ తర్వాత 3 డిజిట్స్ ఉంటుంది, అది క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేసి ఓకే, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ వెబ్ పేజ్ ఆటోమేటికల్లీ రీడైరెక్ట్ టు పేజ్ షోన్ బిలో అనమాట. మీకు పేమెంట్ అయిపోతుంది. మీరు ఓటీపీస్ కొట్టిన వెంటనే యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని వస్తుంది. ఇది రాసి పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఇది నెక్స్ట్ స్టెప్లో అవసరం అవుతుంది. ఓకే, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనమాట. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ నెక్స్ట్ స్టెప్లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ స్టెప్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్లోకి ఎంటర్ అవుతాం. అయితే నెక్స్ట్ స్టెప్లో ఎంటర్ కంటే ముందు నో యువర్ పేమెంట్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ అయిపోయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. లేదు సార్ ఆల్రెడీ రిఫరెన్స్ ఐడి వచ్చిందంటే ఇక డైరెక్ట్గా మీరు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోమని చెప్తుంది అది సేఫ్గా. ఓకే, నో యువర్ పేమెంట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని కొడతారు. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఎంటర్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఇవి ఎంటర్ చేసేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని కొడతారు. చెక్ పేమెంట్ స్టేటస్ అని ఇంజనీరింగ్ అనుకోండి, చెక్ పేమెంట్ స్టేటస్ అని కొడితే మీకు ఏమని వస్తుంది, ఇలా వస్తుంది చూడండి, సక్సెస్ అని వస్తుంది, TGP 1622 అని. ఇది చెక్ చేసుకోకుండా ఏం పర్వాలేదు. ఓకే, ఈ సక్సెస్ అని వస్తుంది. ఓకే, మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, ఒకవేళ రాకుంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ విండో క్లోజ్ చేసి ఓపెన్ చేయండి, మీకు తెలిసిపోతుంది ఈజీగా. ఓకే, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వస్తే మళ్ళీ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్, పేమెంట్ ఈ సక్సెస్ఫుల్ వస్తే ప్రొసీడ్ టు అప్లికేషన్కి వెళ్తాం. రాకపోతే విండో క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, వస్తుంది, ఏం టెన్షన్ ఉంటుంది, మనీ ఎక్కడికి పోవు మనకు. ఓకేనా, సో ఇది యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది కదా, దీంతో ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఓకే, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి ఇక్కడ ఉంది చూడండి, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఇంతమందికి వచ్చిన రిఫరెన్స్ ఐడిని క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, లేటెస్ట్ సెకండ్ ఇయర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇంకా మీ డీటెయిల్స్ మళ్ళీ మీ అన్నీ చూపిస్తుంది. మొబైల్ నెంబరు, క్వాలిఫైయింగ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి చూపించేసి మళ్ళీ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. మీ పేరు మాత్రం వస్తుంది, మీ డీటెయిల్స్ వస్తాయి. సో ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఆప్షనల్, ఇది ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మీ క్యాస్ట్, ఈ డీటెయిల్స్, నేషనల్, NCC ఉందా, క్యాప్ ఉందా, స్పోర్ట్స్ గేమ్స్, ఆంగ్లో ఇండియనా, ఓకే, టైప్ ఆఫ్ PH, బ్లైండ్నెస్ అండ్ లో విజన్, డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్,
ఇయరింగ్, ఓకే, ఇది లోకోమీటర్ డిజబిలిటీ ఇంక్లూడింగ్, ఇవన్నీ నాన్ మైనారిటీయా, ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 1 lakh, అబోవ్ 1 lakh, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, నేమ్ యాజ్ ఇన్ బ్యాంక్, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా, ఎంటర్ బ్యాంక్ డీటెయిల్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి, మీ ఫాదర్వో మదర్వో ఇవ్వండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. అండ్ మీ సేవ వాళ్ళయో మీ ఫ్రెండ్వో ఇవ్వకండి, క్లియర్గా చెప్తున్నా. మీ ఫాదర్వో మదర్వో ఇవ్వండి. మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు ఉందంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్ ఉందంటే ఆ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి. అంతేగాని ఫ్రెండ్స్వి వద్దు, మీ సేవ వాళ్ళే వద్దు, రిలేటివ్స్ కూడా దూరం ఎక్కడో ఉన్న వాళ్ళే వద్దు. ఓకే, ఇంకా కావాలంటే మీ ఇంట్లో ఉంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళే అడగండి. పర్మనెంట్ హౌస్ ఉంటే కొంచెం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవ్వండి. అడ్రస్ ఫిల్ చేయాలి, మొత్తం మండల్, సిటీ, ఇవన్నీ మీ అడ్రస్ అన్నీ ఫిల్ చేయాలి. ఏం టెన్షన్ పడకండి. ఇంటర్మీడియట్ ఈక్వలెంట్, అర్బన్, రూరల్, టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రైవేటా, ఇలా అనమాట. మొత్తం ఎంపీసీ, బైపీసీ, డిప్లొమా, ఎంబైపీసీయా, హాల్ టికెట్ నెంబర్, అపియరింగ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10+2, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తా పోవాలి. ఇక మీడియం ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీడియం ఆఫ్ టెస్ట్, మీకు ఇంగ్లీష్ కావాలా, తెలుగు కావాలా, ఇంగ్లీష్ అండ్ తెలుగు కావాలా, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ కావాలా, ఓకే, ఇది మొత్తం డీటెయిల్స్. హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి, ఇది ఎస్ఎస్సి డీటెయిల్స్. ఇవి ప్లేస్ ఆఫ్ స్టడీ, 1st, 2nd, 3rd, 4th, ఇవి ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి మీరు. ఏరియా ఆఫ్ రిజర్వేషన్, లోకలా అన్రిజర్వ్డా, మీరు తెలంగాణలో అన్రిజర్వ్డ్ అంటే వేరే స్టేట్ స్టూడెంట్స్, అన్రిజర్వ్డ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవే ఉండవు. కాకపోతే వాళ్ళకి సీట్ ఇస్తారు కానీ ఇవే ఉండవు, అన్రిజర్వ్డ్ కోట అయితే. మీరు తెలంగాణ కాబట్టి లోకల్ తెలంగాణ అని రాశారు. ఓకే, ఇంజనీరింగ్, ఓకే, ప్రిఫరెన్సెస్, ఇక్కడ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, సెంటర్స్, టెస్ట్ జోన్. ఇక్కడ చూస్ ఫైల్, మీ ఫోటో <50 KB ఉండాలి, సిగ్నేచర్ <30 KB ఉండాలి. ఓకే, ఇది మీరు ఆల్రెడీ సిస్టంలో పెట్టుకొని ఉండాలి. అప్పుడే మీరు చూస్ ఫైల్ కొడితే అది తీసుకొని సిస్టంలో ఉంటే అప్లోడ్ చేస్తారనమాట. సో ఇది తర్వాత ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తారు. చెక్ బాక్స్ని క్లిక్ చేసి సేవ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ కాంప్లెక్స్ ఆఫ్టర్ నెక్స్ట్ అండ్ సబ్మిట్. ఓకే, ఓన్లీ ఆఫ్టర్ నెక్స్ట్ అండ్ సబ్మిట్ కొట్టేస్తారనమాట. ఓకే, సో ఇది అన్ని డీటెయిల్స్. సేవ్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ సేవ్ బటన్ దెన్ ఆటోమేటికలీ రికార్డ్స్ ద పార్షియల్లీ ఫిల్డ్ డీటెయిల్స్ ఇన్ ద డేటాబేస్ అనమాట. మీకు ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది సేవ్ అని కొడితే అవన్నీ అలానే ఉంటాయి. మీ అప్లికేషన్ నెంబర్ అవి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే ఆ డీటెయిల్స్ అన్నీ అలానే ఉంటాయి అనమాట. సో మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిండ్రు అనుకోండి, ఆఫ్టర్ నెక్స్ట్ అండ్ సబ్మిట్ కొడితే సేవ్ నెక్స్ట్ అండ్ సబ్మిట్ కొడితే ఇక్కడ యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్ టెంపరరీ, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ అండ్ యూ నీడ్ టు కంప్లీట్. ఒకవేళ మీకు ఇంకా నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ చేయకుండా ఎమర్జెన్సీ ఎక్కడైనా బయటికి వెళ్తుంటే ఓకే కంటిన్యూ అని కొడతారు. ఇక్కడ మీకు చూపిస్తుంటుంది, వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే బటన్ ద ఆటోమేటికలీ రీడైరెక్టెడ్ ప్రివ్యూ కన్ఫర్మ్ ఆప్షన్ యువర్ అప్లికేషన్ హ్యాస్ గివెన్ ఇన్ ద బిలో స్క్రీన్. ఓకే, నెక్స్ట్ దాని మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసినాక క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్. ఓకే, అప్లికేషన్ ఫామ్ తర్వాత చూస్ ద మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఓకే, కేటగిరీ డీటెయిల్స్, ఇవన్నీ ఇవి డీటెయిల్స్ అనమాట. క్యాస్ట్ డీటెయిల్స్, క్యాస్ట్ నెంబరు, ఓకే, ఇవన్నీ వచ్చే పిహెచ్ ఇవి ఎంటర్ చేస్తారు కదా. ఓకే, యాన్యువల్ ఇన్కమ్ స్టేజ్, పేరెంట్స్, ఓకే, ఇవన్నీ కనిపిస్తాయి మనకు. ఓకే, బిలో 1 lakh, అబోవ్ 1 lakh, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ చూపిస్తుంది. ఓకే, సో అడ్రస్ ఇవన్నీ చూపిస్తుంది మనకు. ఓకే, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఓకే, మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఇవన్నీ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ అని కొడితే మొత్తం చూపిస్తుంది మీరు ఏమేమి ఫిల్ చేసిన ఏంటండి మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి. అర్బన్, ఓకే, స్టార్ మార్క్ ఇచ్చి మ్యాండేటరీ ఉంటే అది. ఓకే, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇస్ టీజీబీఏ ఇంటర్మీడియట్, ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఓకే ఇవన్నీ చూపిస్తుంది. ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఓకే, 10+2 ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ ఇంగ్లీష్ తెలుగు, ఫర్ ఉర్దూ ఇవన్నీ ఇంత క్లియర్గా చూపిస్తుంది. చూపించిన తర్వాత సెలెక్ట్ ఇవి ఎంటర్ చేస్తారు ఈ డీటెయిల్స్ అన్నీ. ఇదంతా ఓన్లీ మాన్యువల్ అనమాట మనకు. యూజర్ గైడ్ ఇవన్నీ, ప్లేస్ ఆఫ్ స్టడీ 1, 2, 3, 4, 5 అప్ టు 2nd year వరకే. ఓకే, ఇవన్నీ చూపించిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మీకు లాస్ట్కి ఫీ పేమెంట్ వన్స్ ఆప్టెడ్ స్ట్రీమ్ విల్ బీ ఎంటర్టైన్డ్ ఫర్ ఎనీ చేంజెస్. ఓకే, ఇక్కడ ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత
ఓకే, ద క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ ద టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్. హైదరాబాద్లో కూడా మీకు మళ్ళీ బ్రాకెట్ల ప్లేసెస్ చూసుకోండి. సింపుల్గా హైదరాబాద్ ఉన్నదని పెట్టకండి, బ్రాకెట్లు ఈ ప్లేసెస్ ఇవి చూసుకున్న తర్వాత వన్స్ చూసన్ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ జోన్ విల్ నాట్ బి ఎంటర్టైన్మెంట్. ఇవి ఎగ్జామ్ సెంటర్ మాత్రం చేంజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఒక దాంట్లో ఫిల్ అయిన తర్వాత ఇంకా అక్కడితో స్టాప్ చేస్తారనమాట. సో ఇవి కొంచెం జాగ్రత్త. ఫోటో అండ్ సిగ్నేచర్, ఇది ఫోటో అండ్ సిగ్నేచర్. ఓకే, సేవ్. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ కాంప్లెక్స్ ఓన్లీ ఆఫ్టర్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇవి మీ డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయన్నమాట. మొత్తం మళ్ళీ కొడితే ఇవన్నీ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ ఇవన్నీ మీ డీటెయిల్స్ ఇలా వస్తాయి. ఇక్కడ మీ ఫోటో, సిగ్నేచర్. ఓకే, మాడిఫై, ఏమైనా డౌట్ వచ్చి మాడిఫై అంటే మాడిఫై చేసుకోవచ్చు. సబ్మిట్ కొట్టిండ్రు అనుకోండి, ఇన్ కేస్ ఇఫ్ యూ విష్ టు చేంజ్ ద ఫీల్డ్, మాడిఫై క్లిక్ చేసి మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సబ్మిట్ కొట్టిండ్రు అనుకోండి, ఇఫ్ ఆల్ ద ఫీల్డ్స్ ఆర్ కరెక్ట్లీ ఎంటర్డ్ బై ది క్యాండిడేట్స్ దెన్ యూ కెన్ క్లిక్ ది సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ క్లిక్ కొట్టిందంటే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ అంటే ఓకే కొట్టేస్తాం. ఓకే కొట్టేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఒక నెంబర్ వస్తుంది, ఇవి ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ ఇలా వస్తుంది. ఫైనల్గా ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, చాలా ఈజీ ఉంటుంది. ఓకే, ఇదేంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది చూడండి, ఇది రిజిస్టర్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, మీ డీటెయిల్స్ అన్నీ వచ్చి ఇక్కడ మీ ఫోటో వస్తుంది, సిగ్నేచర్ వస్తుంది. ఓకే, వెరీ క్లియర్గా ఇలా డీటెయిల్స్ ఇలా వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఇది దీని గురించి నేను చెప్తాను మీకు తర్వాత. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ బి డన్ విల్ బి అడ్వాన్స్ అట్లీస్ట్ డే బిఫోర్ ద ఎగ్జామ్. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ ప్రింట్. ఓకే, దీని చేస్తాం. నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, దీన్ని మీకు అంతా అయిపోయిన తర్వాత నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఇగో పేమెంట్ రిఫరెన్స్ ఐడి క్వాలిఫైయింగ్, ఇది వచ్చేసి సబ్మిట్ కొడితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ దాని మీద ఉంటుందిలేండి. ప్రింట్ అప్లికేషన్ దాని మీదే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. A161573G ఇలా ఇస్తారనమాట. సో ఇది your application is not submitted yet, please submit the application form. Your application is not submitted yet, please submit the application form. In case the payment is completed but the application submission is not done, a pop-up message will display. ఇవన్నీ మనం ఒకటేసారి చేస్తాం కాబట్టి వీటికి ఏం టెన్షన్ పడకండి. ఓకే, సో క్లిక్ చేస్తారు. తర్వాత అదే ఎవరికైనా నాట్ కంప్లీటెడ్ అని వస్తే అది చేయొచ్చు అనమాట. సో ఇది ఫైనల్గా ఇలా వస్తుంది. ప్రింట్ అండ్ డౌన్లోడ్ తీసుకొని చేస్తే అయిపోతుంది. ఇదండి, మీకు ఏం లేదు, మళ్ళీ చెప్తున్నా, సింపుల్గా చాలా సింపుల్ స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ చేసేస్తారు, నెక్స్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేస్తారు, ప్రింట్ తీసుకుంటారు, అంతే. ఇక ఇదేంటంటే ప్రింట్ రాకుంటే వస్తే అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఇది చాలా ఈజీ ఉంటుంది. జాగ్రత్తగా చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎవరికి మన ఛానల్ అయితే ఎటువంటి మెంటర్షిప్ ఉండదు. కొద్దిమంది అడుగుతున్నారు, మీరే అప్లై చేస్తారా సార్, మెంటర్షిప్ ఫీజు తీసుకుంటారా ఎంత అది అని. మన ఛానల్ అటువంటిది ఏమీ లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మెసేజ్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఫ్రీ టైం చూసుకొని నేను రిప్లై ఇస్తాను. లేదా బల్క్ మెసేజెస్ ఉంటే ఒక వీడియోనే చేసేస్తాను. ఎటువంటి మెంటర్షిప్ ఉండదు. మీకు కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు ఇది మన ఛానల్, మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. జాగ్రత్తగా ఫిల్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. వెబ్సైట్ని నెగ్లెక్ట్ చేయకండి. వెబ్సైట్ ద్వారా ఫ్రీగా బీటెక్ చేయొచ్చు. మీరు 10,000 బిలో ర్యాంక్ వస్తే ఓసీ స్టూడెంట్ అయినా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్ ప్రొవైడ్ చేసినారు అంటే మీరు ఫ్రీగా బీటెక్ చేయొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా అప్లై చేయండి.